మొన్న రీసెంట్‌గా చేపలతో ఉల్లికారం అయితే చేశాను కదా! చేపలతో ఉల్లికారం చేశాక మా నాన్నమ్మ అయితే ఇలానే వంకాయతో కూడా చెయ్యమ్మ చాలా బావుంటుందని అయితే చెప్పింది. ఇంకా మా నాన్నమ్మకైతే ప్రాసెస్ అయితే అడిగాను. ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు నువ్వు చేసినట్టే చెయ్యు. వంకాయకి మధ్యలో ఘాట్లు పెట్టేసి మనం గుత్తి వంకాయకి ఎలా చేసుకుంటామో అలానే చెయ్యి అని చెప్పైతే అనింది. సరే అని చెప్పి నేనైతే స్టార్ట్ చేసేసాను ప్రాసెస్. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయితే మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని అయితే సాల్ట్ వాటర్‌లో అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తీసేసేయాలి. తర్వాత అయితే మిక్సీ గిన్నె తీసుకొని 2 ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం అన్ని వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసేసి మెత్తగా మిక్సీ చేసేసి వంకాయ లోపల అయితే పెట్టేసి తర్వాత ప్యాన్ పెట్టుకొని మనమైతే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వంకాయలు అయితే వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మనకి ఆనియన్ ది పేస్ట్ ఉంటే అది కూడా వేసేసుకొని అలా మూత పెడుతూ దగ్గరగా అయితే ఫ్రై చేసేయాలి. అలా ఫ్రై చేసింది తింటే ఉంటుందండి. నోట్లో పెడితే కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా అదుర్స్ అని చెప్పొచ్చు. నేను కొంచెం లెమన్ కూడా పిండుకున్నానండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.